హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో కారాన్ని మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరకిలో టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను ఉడకనివ్వాలి. టమాటా మెత్తగా మగ్గి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చినప్పుడు మూత తీసేసి దగ్గరకు అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 8 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. టమాటా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిలో పెరుగు ఎంతైనా వేసుకోవచ్చు, ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. పచ్చడిని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా పెరుగు పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.